అధికార మదంతో కళ్ళు మూసుకోపోయి ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అమ్ముకోబోతున్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటాలు చేసి తల వంచుతున్న ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి కార్యకర్తకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు దాని పర్యవసానమే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి పిడుగురాళ్లలోని వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రభుత్వమే నిర్వర్తిస్తుందని ప్రకటన చేసింది. 1947 నుంచి 2019 దాకా పల్నాడు ప్రాంతంలో కనీసం 50 పడకల హాస్పిటల్ లేదు, కనీసం సరైన డిగ్రీ కాలేజ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున 2019లో సుమారు 66 కోట్లు శాంక్షన్ చేయించాం మెడికల్ కాలేజీకి. అలాగే 2020లో జవహర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరొక 200 కోట్లు తీసుకున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరొక 200 కోట్లు అదనంగా సేకరించి సుమారు 500 కోట్లతో పిడుగురాళ్ల సమీపాన వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నెలకొల్పడానికి ముందుకొచ్చింది. 2024 జూన్ కల్లా 217 కోట్లు ఖర్చు పెట్టి 60% కాలేజ్ పూర్తి చేశాం. 90% హాస్పిటల్ కూడా పూర్తయింది. 100 పడకలు రెడీగా ఉంటే 18 నెలల నుంచి సామాగ్రి, దానికి కావాల్సిన డాక్టర్లని, నర్సుల్ని మరి ఈ ప్రభుత్వం నెలకొల్పకపోవడంతో ఆ హాస్పిటల్ అలాగే ఉండడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. మేమందరం కూడా గురజాల నియోజకవర్గంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేపట్టి సెల్ఫీ ఛాలెంజ్లు చేపడితే ఆ ఉటావుటిన ఎరపతిరేని శ్రీనివాసరావు ఎప్పుడూ ఆవరణలో పోనివాడు పరిగెత్తుకుంటూ పోయి మరి ఈ కాలేజీ పూర్తి చేస్తామని ప్రకటించేటట్టు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో భారీ ఉద్యమం కొనసాగింది. అందుకే ఈ రోజున చూస్తున్నాం, ఈ కాలేజీని పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రభుత్వమే నెలకొల్పాలనే ముందుకొచ్చింది. అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి చేయటమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమాల ద్వారా ఆ ప్రభుత్వాన్ని తల వంచేటట్టు చేయటమే నిజమైన నాయకుడి లక్షణం, నిజమైన పార్టీ లక్షణం. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తున్నాం. ఏది ఏమైనా ఈ హాస్పిటల్, కాలేజు త్వరగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.